చిల్డ్రన్స్ డే రోజు సౌత్ ఆఫ్రికా టీమ్ ని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ని చిన్న పిల్లల్ని చేసి ఆల్అౌట్ చేశారు ఇండియన్ టీం. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్ హాల్. హిస్ 16th టెస్ట్ క్రికెట్ లో ఈడెన్ గార్డెన్స్ లో 6 సంవత్సరాల తర్వాత జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ చేశారు. టాస్ మళ్ళీ ఓడిపోయారు గిల్లు అంటాడు, టాస్ ఓడిపోయింది, గేమ్ గెలవడానికి ఇలా ఏ కెప్టెన్ చెప్పుండడు. ఇట్స్ ఎ గేమ్ ప్లాన్. WTC ఫైనల్లో గెలుస్తానులే, టాస్ అప్పటిదాకా ఓడిపోతూనే ఉంటారంట. కాన్ఫిడెన్స్ బాగుంది భయ్యో. మరి ఈ డే 1 లో ఏం జరిగింది అది కాస్త డీటెయిల్ గా మాట్లాడుకుంటూ, అలాగే November 15th 3 PM కి ఆ ట్రేడ్ IPL ట్రేడ్ రిటెన్షన్ డెడ్ లైన్ ఉంది కాబట్టి మనకి తెలిసిన బయట దాకా వచ్చిన ఈ ట్రేడ్ విషయాల గురించి మరోసారి మాట్లాడుకుందాం. మరి ఎక్కువ ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ చిల్డ్రన్స్ డే రోజు స్టార్ట్ అయిన టెస్ట్ మ్యాచ్ అది గాంధీ మండేలా ట్రోఫీ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. వీ విల్ టాక్ అబౌట్ ది డీటెయిల్స్, బట్ సమరీ చెప్పేస్తా. ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసి 159కి ప్యాక్. టాస్ తప్ప ఏది వాళ్ళ సైడ్ వెళ్ళలేదు. పిచ్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసింది. కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అవ్వడం, లో బౌన్స్ అవ్వడం, ఆగి బౌన్స్ అవ్వడం, రకరకాలుగా ప్రవర్తించింది పిచ్. ఇండియా బ్యాటింగ్ వచ్చి వాళ్ళు 37 for 1, 122 రన్స్ బిహైండ్. మరి డే 2 లో ఏం జరుగుతుందో చూడాలి. టోటబుల్ పర్ఫార్మెన్సెస్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రాకి 5 వికెట్స్, సిరాజ్ ఒకే ఓవర్లో 2 వికెట్స్, కుల్దీప్ యాదవ్ 2 వికెట్స్, అక్షర్ పటేల్ 1 వికెట్. ఇది సంక్షిప్తంగా డే 1 లో జరిగిన ఆట. కానీ మనకి సంక్షిప్తంగా కాదు, డీటెయిల్గా కావాలి కాబట్టి దానిలోకి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్లే ముందర దీని ముందర వీడియోలో ఆడియో కాస్త ఇబ్బంది కలిగింది. అంటే మైక్ పెట్టుకున్నా కానీ మైక్ ఆఫ్ అయిపోయిందని చూసుకెళ్తాను అనమాట. అందుకని ఆడియోలో ఇష్యూస్ ఉన్నాయి. అది అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు కమెంట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఓపిక్గా విన్నందుకు, చూసినందుకు వీడియో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. రెండో పొరపాటు చేసింది క్రితం వీడియోలో ఏంటంటే IPL మినీ ఆప్షన్ కి సంబంధించి ఒక మాట అన్నాను. 23 కోట్లు కాబట్టి రిలీజ్ చేసి తిరిగి మళ్ళీ తక్కువ ప్రైస్ కి ఏమైనా తీసుకొచ్చా, RTM ఒకటి వాడచ్చు కదా. పొరపాటు చేసినప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు ఒప్పుకోవడం నాకున్న ఒక అలవాటు. సో ఎస్, ఐ స్టాండ్ కరెక్టెడ్. టిపికలీ మినీ ఆప్షన్స్ లో RTM ఉండదు. దిస్ నో రైట్ టు మ్యాచ్. ఓన్లీ మెగా ఆప్షన్స్ లోనే RTM ఉంటుంది. సో ఐ స్టాండ్ కరెక్టెడ్. ఆ కరెక్షన్స్ అయిపోయి ఇప్పుడు యాక్చువల్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళిపోయే ముందర ఎక్కడ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక లైక్ చేస్తే ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ ఆటోమేటిక్గా. రోజు చెప్తున్నా ఇదే విషయం, మీరు అర్థం చేసుకోండి. ఎవరి వీడియో చూసినా మీ వీడియో వస్తే లైక్ చేయండి. వాళ్ళకి ఎక్కువ కొత్త ఆడియన్స్ వస్తారు. అది చెప్పొచ్చు, నాకనే కాదు ఏ వీడియోనా సరే. అది మ్యాటర్. ఇండియా ప్లేయింగ్ 11 గురించి. ఎందుకంటే నంబర్ 3లో సాయి సుదర్శన్ డ్రాప్ చేసి పారేశారు. అంటే ఇప్పుడు ఎంతమంది నంబర్ 3లో ఆడారు అంటే, చిన్నప్పుడు మనము ఏదో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్ అండ్ సీక్ ఆడే ముందర ఎవరు డిన్నర్ డిసైడ్ చేయడానికి పంటలు వేసుకునే వాళ్ళం కదా. అలా గంభీర్ ఇట్లా పంటలు వేస్తున్నట్టుగా ఉన్నారు. ఎవరు తను వేసినట్టుగా వేస్తే వాళ్ళు స్పాట్లో ఉంటారు, ఎవరు వేయకపోతే వాళ్ళు బయటికి వెళ్తారు. సార్ ఏంటి సార్ ఇది మరి ఇంత దారుణంగా? సాయి సుదర్శన్ మొన్న వెస్టిండీస్తో ఆడినప్పుడు 87 స్కోర్ చేశాడు, బాగానే ఆడాడు. ఇటువంటి మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు తనని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తే. అంటే ఈ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి మాత్రమే, ఈ పిచ్ వరకు మాత్రమే వాషింగ్టన్ సుందర్ నంబర్ 3లో ఆడతాడా, లేకపోతే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా నంబర్ 3లో వాషింగ్టనే ఆడతాడా, రాబోయే కొద్ది సిరీస్లు వాషింగ్టన్ నంబర్ 3లో ఉంటాడా? అంటే సాయి సుదర్శన్ని మీరు తన పైన నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే స్క్వాడ్లో ఎదుకున్నాడు, టీంతో పాటు క్యారీ చేయడం ఎందుకు? తెలియని విషయం. సో ఇక్కడ వాషింగ్టన్ సుందర్ నంబర్ 3లో ఆడడం నాకేం ప్రాబ్లం లేదు. బికాజ్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటర్, టెక్నికల్లీ చాలా కరెక్ట్ బ్యాటర్. రంజీ ట్రోఫీలో కూడా టాప్ 3లో ఆడుతూ ఉంటాడు. ఆ న్యూ బాల్ని ఆడే ఎబిలిటీ, స్కిల్ తనకుందని గతంలో కూడా చూపించాడు. సో నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎవరో ఒకరిని నమ్మినప్పుడు వాళ్ళకి కొన్ని వరుసగా కంటిన్యూస్గా కొన్ని మ్యాచ్లు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఇదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది సాయి సుదర్శనే అయినా, వాషింగ్టన్ సుందరే అయినా, కరుణ్ నాయర్ అయినా, ఇంకొకరైనా నంబర్ 3 చాలా కీలకమైన స్పాట్. హోప్ఫుల్లీ ఒక లాంగ్ రన్, ఒక డీసెంట్ రన్ ఇస్తారని ఆశిస్తున్నా. బట్ ఇట్స్ అన్ఫేర్ ఆన్ సాయి సుదర్శన్ బికాస్ తను ఇప్పుడే డెబ్యూ చేశాడు. మీరు డెబ్యూ చేసి మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న టైంలో ఇలా మళ్ళీ టీమ్ కాంబినేషన్ అంటూ మిమ్మల్ని డ్రాప్ చేయడం, అది కూడా వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చి నంబర్ 3 ఆడించడం, ఒక ప్రాపర్ బ్యాటర్ని ఒక ఆల్రౌండర్తో రీప్లేస్ చేశారు. ఇఫ్ యు సీ వాట్స్ హ్యాపెనింగ్ హియర్, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అవేంటంటే డొమెస్టిక్లో ఆడుతున్న వాళ్ళందరూ ప్రాపర్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్తున్న మెసేజ్ ఏంటి? అరే మీరు ఉట్టి బ్యాటింగ్ చేస్తే సరిపోదు, మీరు బౌలింగ్ కూడా చెయ్యాలి అని చెప్తున్నారా? లేకపోతే ప్యూర్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్కువ సందర్భాల్లో అవకాశాలు ఇస్తారా? మీరు ఖచ్చితంగా బౌలింగ్ కూడా చేయాలి, బ్యాటింగ్ కూడా చేయాలి, అప్పుడే ఇస్తామంటారా ఛాన్సెస్? ఇక్కడ బ్యాటింగ్ చేసే వాళ్ళు బౌలర్స్ ఆర్ పార్ట్ టైం బౌలర్స్ లేరు కాబట్టి బౌలర్స్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే బ్యాటింగ్ చేయగలుగుతారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయా?
అది అర్థం కావట్లేదు. నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే. ఎందుకంటే అంటే T20 మోడ్లో ఎలా అయితే ఆల్రౌండర్స్ ఎక్కువ తీసుకుంటారో, ODI ఫార్మాట్లో ఎలా అయితే ఆల్రౌండర్స్ ఎక్కువ తీసుకుంటారో, అలాగే ఇలా టెస్ట్లో కూడా అదే చేస్తున్నారు. సమయమే దీనికి సమాధానం చెప్తుంది. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు విష్ వాషింగ్టన్ సుందర్ వెల్. యూ ఆల్సో హ్యావ్ టు విష్ సాయి సుదర్శన్ దట్ తను మంచి స్పేస్ ఆఫ్ మైండ్లో ఉండాలని కోరుకుందాం. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ టు బి సాయి సుదర్శన్ రైట్ నౌ. మంచి నాక్ ఆడిన తర్వాత కూడా డ్రాప్ అయిపోవడం, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడతలో తెలియకపోవడం, ఫ్యూచర్ ఏంటో అర్థం కాకపోవడం, అగమ్య గోచరంలోకి తను నెట్టేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. బట్ అది జరిగింది. దిస్ ఈస్ గౌతమ్ గంభీర్ కోచింగ్ ఎరా. ఇలాంటి సర్ప్రైజెస్ జరుగుతూ ఉంటాయి. ఐ డోంట్ థింక్ ఎనీబడి యాంటిసిపేటెడ్ దిస్, బట్ అది జరిగింది. నౌ ఇది పక్కన పెట్టేస్తే టాప్ పర్ఫార్మెన్స్ ఏంటి చెప్పా కదా ఇందాక. చిల్డ్రన్స్ డే రోజు చిన్నపిల్లలు చేసి ఆడుకున్నాడు జస్ప్రీత్ బుమ్రా సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ని. 5 వికెట్ హాల్, 16th 5 వికెట్ హాల్ తనకి. ఈడెన్ గార్డెన్స్ ఇస్ స్పెషల్ వెన్యూ ఫర్ లాట్ ఆఫ్ క్రికెటర్స్, స్పెషల్ ఇండియన్ క్రికెటర్స్కి. అండ్ అక్కడ ఇలాంటి మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇద్దరు ఓపెనర్స్ని అవుట్ చేయడం, దాని తర్వాత టోనీ డిజార్జీని కూడా అవుట్ చేయడం, వాళ్ళు ముగ్గురు అవుట్ చేసిన తర్వాత వెనక్కి వచ్చి టెయిల్ వైప్ అవుట్ చేయడం, అంటే సెటప్ చేసి అవుట్ చేశాడు. అది చాలా బాగుంటుంది. బాల్ రివర్స్ అవుతున్నప్పుడు షైన్ బయటకు ఉంది కాబట్టి బాల్ బయటకు వెళ్తుందేమో అనుకున్న టోనీ డిజార్జీ, బట్ పడి లోపలికి వచ్చింది. సో హీ ఫాక్స్డ్ హిమ్ దేర్. అలాగే మీరు లాస్ట్లో వచ్చిన హార్మర్నైనా ఆర్ కేశవ్ మహారాజ్న బౌన్సర్ వేసి బ్యాక్ ఫుట్లో పంపించి దాని తర్వాత బాల్ ముందుకేసి అవుట్ చేయడం, ఆల్ దిస్ వాజ్ క్లాసిక్ బౌలింగ్. యంగ్స్టర్స్ ఎవరన్నా సరే ఈ స్పెల్ చూస్తే, మీరు ఫాస్ట్ బౌలర్స్ అయితే ఎలా బ్యాటర్స్ని ప్లాన్ చేసి అవుట్ చేయొచ్చో అర్థమవుతుంది. దానికి ఐ థింక్ జస్ప్రీత్ బుమ్రాకి సెల్యూట్ చెప్పి తీరాల్సిందే. అది ఎలా ఉండగా కుల్దీప్ యాదవ్ ఆడతాడో లేదో డౌట్ ఉంది. ఎందుకంటే తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయినప్పుడు నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ అవుతుంటాడు. లక్కీలీ ఇక్కడ ఆడాడు, తను బాగానే బౌలింగ్ చేశాడు. ఇంకొక వికెట్ వచ్చి ఉండాల్సింది, 2 కాదు 3 వచ్చి ఉండాల్సింది. శుభన్ గిల్ అక్కడ స్లిప్లో వెల్అప్ చేశాడు బాల్ని, అంటే డింట్ ఈవెన్ గో ఫర్ ద క్యాచ్. యూజువల్లీ కేఎల్ రాహుల్ స్లిప్లో ఉంటాడు స్పిన్నర్ వేస్తున్నప్పుడు. సమ్ రీజన్ శుభన్ గిల్ ఉన్నాడు, ఈ డెంట్ రియాక్ట్ ప్రాపర్లీ. తర్వాత మళ్ళీ చూస్తే కేఎల్ రాహుల్ వచ్చేసాడు. ఇట్స్ ఎ స్పెషలిస్ట్ పొజిషన్. స్పిన్నర్కి కొన్ని సందర్భాల్లో వేరే ప్లేయర్ ఉంటారు స్లిప్లో, ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడు ఫస్ట్ స్లిప్లో వేరు, సెకండ్ స్లిప్లో వేరు. ఇట్స్ ఎ స్పెషలిస్ట్ పొజిషన్. సో దానికోసం స్పెషల్గా ట్రైన్ అవుతూ ఉంటారు. వాళ్ళే అక్కడ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. అది ఏదో కొంచెం మరి జలబల జంక్స్ అయినట్టుగా అనిపించింది నాకు. సరే, ఫ్రమ్ సౌత్ ఆఫ్రికాస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్సెప్ట్ ఫర్ ద ఓపెనింగ్ స్టాండ్ ఆఫ్ 57 పెద్ద చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. క్రిస్టన్స్ ఒకటి బాగానే ఆడాడు. సిరాజ్ గురించి మాట్లాడుకోవాలి మనం, బికాస్ ఫస్ట్ స్పెల్లో 3 ఓవర్స్లో 25, దాని తర్వాత ఈ కేమ్ బ్యాక్ రియలీ వెల్. ఇన్ఫాక్ట్ సెకండ్ స్పెల్ కూడా ఓకే. థర్డ్ స్పెల్లో యాక్చువల్లీ బాల్ రివర్స్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు తను ఏ లైన్ వేస్తే బాగుంటుంది, ఏ లెంత్ వేస్తే బాగుంటుంది, ఎలా స్ట్రైట్ లైన్స్ వేస్తే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండొచ్చో అర్థం చేసుకున్నాడు. అండ్ అది ఒకసారి తను ఆ పట్టు వచ్చిన తర్వాత 2 వికెట్స్ తీసాడు ఒకే ఓవర్లో. అగైన్ తను వేసిన బాల్లో కూడా మీరు గమనిస్తే కనుక మీరు చూసుంటే ఈ ప్లేస్ రివర్స్ స్వింగ్ అంటే ఏంటి, షైనీ సైడ్ ఆఫ్ ది బాల్ ఎటుందో బాల్ అటువైపే డీవియేట్ అవుతుంది. దట్ ఈస్ రివర్స్ స్వింగ్. బికాస్ ట్రెడిషనల్ స్వింగ్లో అంటే న్యూ బాల్ ఉన్నప్పుడు షైనీ సైడ్ ఎటుంటుందో బాల్ది, ఫర్ ఎగ్జాంపుల్ షైనీ సైడ్ కనుక లెగ్ సైడ్ వైపు ఉంటే బాల్ అవుట్ స్వింగర్లో వెళ్తుంది, అంటే సీమ్ పొజిషన్ రెస్ట్ పొజిషన్ సరిగ్గా ఉంటాయి. బట్ రివర్స్ స్వింగ్లో షైనీ సైడ్ లెగ్ సైడ్ వైపు ఉంటే బాల్ లోపలికే వస్తుంది. అయితే ఇక్కడ కైల్ వెరెన్ వేసినప్పుడు, కైల్ వెరెన్ వేస్తే 30 తిప్పులు పెట్టాడు. అసలు అర్థం కాలే కుర్రాడికి, అసలు ఎలా బ్యాటింగ్ చేయాలో, రివర్స్ ఎలా కౌంటర్ చేయాలో అర్థమే అయినట్టుగా అనిపించలేదు. అయితే జరిగింది ఏంటంటే సెటప్ చేసాడు, మొత్తం అంతా బాగానే ఉండింది. ఆ షైన్ ఆఫ్ ద బాల్ అవుట్ స్వింగర్ కంటే ఆఫ్ సైడ్ వైపు ఉండింది. సో బాల్ బయటికి వెళ్తుందేమో అనుకున్నట్టున్నాడు. చూసింటాడుగా షైన్ ఎటుందో. బట్ పడిన తర్వాత సీమ్ పొజిషన్ కూడా అవుట్ స్వింగర్ లానే ఉండింది, కానీ పడిన తర్వాత షార్ప్గా కట్టే లోపలికి వచ్చింది. ఇది న్యాచురల్ డీవియేషన్ ఏమో, న్యాచురల్ వేరియేషన్ ఏమో. ఇది అంటే ఇది ప్లాన్ చేసింది కాదు, కొన్ని సందర్భాల్లో జరిగిపోతుంది అట్లా. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఎంటైర్ డేలో ఏంటంటే రిషబ్ పంత్ వెంకటాల కీపర్గా వచ్చిన తర్వాత తెగ లోడా మాట్లాడుతూనే ఉన్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు బ్యాటర్స్ని. అండ్ ఫీల్డ్ ప్లేస్లో కూడా చిన్నగా మారుస్తున్నాడు. అక్కడే టెంబా బౌమా వికెట్ సంపాదించారు. బికాస్ బ్యాక్వర్డ్ షాట్ లెగ్ పెట్టారు, ఫార్వర్డ్ షాట్ లెగ్ కాకుండా బ్యాక్వర్డ్ షాట్ లెగ్ పెట్టారు. అండ్ మీరు చూసుంటే మ్యాచ్ మీకు విషయం తెలుసు, ఆ క్యాచ్ పట్టే ముందరే ధ్రువ్ జురైల్ ఒక 2 బాల్స్ ముందరే అనుకుంటా కాస్త ఇటు జరుగు, కాస్త దగ్గరికి రా, కాస్త దగ్గరికి రా అంటూ ఉన్నాడు. అది జరిపాడు, సరిగ్గా బాల్ ఎడ్జ్ తగిలి అక్కడికే వెళ్ళింది. మంచి షార్ప్ రిఫ్లెక్స్ క్యాచ్ తీసుకున్నాడు ధ్రువ్ జురైల్, అలా ఆ వికెట్ సంపాదించి. సో ఇవి కొన్ని హైలైట్స్ అనమాట. కోర్స్ ఇండియా బ్యాటింగ్ వచ్చిన తర్వాత జైస్వాల్ త్వరగా అవుట్ అయిపోయాడు, ప్లేడ్ ఆన్ క్లోజ్ బాల్ కట్ చేసే ప్రయత్నం, తర్వాత షటల్ దింపేశారు ముందుగానే, కొంచెం ఓవర్ కాషియస్గా ఆడారు. బట్ రెండో రోజు పూర్తిగా ఆడితే పెద్ద స్కోర్ చేయొచ్చు, ఒకేసారి బ్యాటింగ్ చేయాలని ఒక ఆలోచన ఉండొచ్చు ఇండియన్ టీంకి. అండ్ దాంతో ప్రెజర్ పెట్టే సౌత్ ఆఫ్రికా పైన. ఇదన్నమాట డే 1 సంబంధించిన విషయాలు. డే 2 ఏం జరుగుతుంది, డే 2 చూసుకుందాం. ఇది ఇక్కడ పక్కన పెట్టేసి లెట్స్ జంప్ ఇన్ టు ఐపీఎల్ ట్రేడ్ న్యూస్. నవంబర్ 15 మీరు అది రోజు వీడియో చూస్తుంటే 3 సాయంత్రం డెడ్ లైన్ పూర్తి అయిపోతుంది. అప్పటి వరకు ఏ ట్రేడ్లు చేసుకున్నా చేసుకోవచ్చు. దాని తర్వాత మీ రిలీజ్ ప్లేయర్ లిస్ట్ ఏంటి, రిటైన్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ ఏంటి చెప్పాలి, బహిరంగంగా అందరికీ చెప్పాలి. సో అది జరిగిపోతుంది. దానికంటే ముందర జరిగిన ట్రేడ్స్ ఏంటి మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా సంజు శాంసన్
ఆర్ఆర్ నుంచి సిఎస్కేకి, అండ్ జడ్డు అండ్ శామ్ కరణ్ ఫ్రమ్ సిఎస్కే టు ఆర్ఆర్ వెళ్తున్నారు. అది ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఎందుకంటే ఆర్ఆర్ దగ్గర ఆల్రెడీ 8 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి శామ్ కరణ్ ని తీసుకోలేరు, ఎవరో ఒకరిని రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ ఎవరిని చేస్తారు ఇంకా పబ్లిక్ గా చెప్పలేదు కాబట్టి ఆ డీల్ మీద పాజ్ పెట్టించారు. బట్ హోప్ఫుల్లీ అది జరిగిపోతుంది. దీనికి ఎస్ సెపరేట్ గా మాట్లాడుకున్నాం, అయిపోయింది. దట్స్ 1. 2, చాలా మంది ఉన్న డౌట్ ఏంటంటే, అరే ఎంఐ టీమ్ లో కూడా ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కదా, మరి అయినా కూడా ఫారెన్ ప్లేయర్స్ ఎలా తీసుకొస్తున్నారు అంటే, వాళ్ళు వాళ్ళ రాస్టర్ ఆఫ్ ప్లేయర్స్ నుంచి ఎవరో ఒకరిని రిలీజ్ చేస్తారు, రేపు మనకు తెలిసిపోతుంది. అది చేసిన తర్వాత మొత్తం కలిపి మళ్ళీ తిరిగి ఆఖరికి 8 మందే ఉండొచ్చు ఫారెన్ ప్లేయర్స్. అన్ని టీమ్స్ కి రూల్స్ ఒకటే. ఇక్కడ ఆర్ఆర్ ఎవరిని రిలీజ్ చేస్తారు ఇంకా డిసైడ్ చేసుకోలేదు కాబట్టి పాజ్ చేసి పెట్టారు, అంతవరకే జరిగింది. ఇక్కడ దాకా బానే ఉంది. నౌ ది బిగ్ న్యూస్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్, మొహమ్మద్ షమీని ఎల్ఎస్జీకి ట్రేడ్ చేశారు. ఇట్స్ ఎ క్యాష్ డీల్. 10 కోట్లు ఇచ్చారట ఎల్ఎస్జీ వాళ్ళు షమీని సొంతం చేసుకోవడానికి. అయితే ఇక్కడ షమీకి ఒక విధంగా ఇది మేక్ ఆర్ బ్రేక్ సీజన్. లాస్ట్ సీజన్ కూడా గొప్పగా పర్ఫార్మ్ చేయలేదు, కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజురీ. నాట్ ఎ గ్రేట్ సీజన్ ఫర్ హిమ్, చాలా ఎక్స్పెన్సివ్. ఇన్ఫాక్ట్ ఒక మ్యాచ్ లో అయితే 75 పరుగులు ఇచ్చాడు. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ కన్సిడర్ ఒక 4 ఓవర్ స్పెల్ లో ఐపీఎల్ లో. అలాగే ఆల్మోస్ట్ 11-12 రన్స్ పర్ ఓవర్ కన్సిడర్ చేశాడు త్రూ అవుట్ ది సీజన్. సో అస్సలు తనకు అనుకున్నట్టుగా సీజన్ ముందుకెళ్ళి, దాని ముందర యాక్చువల్గా 28 వికెట్స్ ఏమో తీసుకున్నాడు, 20+ వికెట్స్ ఏమో ఉన్నాయి దానికి పవర్ ప్లేలోనే. అది చూసి 10 కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నారు, భువిని కూడా వదిలేసి, రిమెంబర్. బట్ ఇప్పుడు తనని వదిలేశారు. దే హ్యావ్ టు లుక్ ఫర్ సమ్ అదర్ న్యూ బాల్ బౌలర్ ఫర్ షూర్. అది మినీ ఆప్షన్ లో చూస్తారు. సో ఆ 10 కోట్లు అయితే ఎస్ఆర్హెచ్కి వచ్చేసింది. లైక్ ఐ సెడ్, ఇది మేక్ ఆర్ బ్రేక్ సీజన్ ఫర్ షమి. బికాస్ తను ఇక్కడ పర్ఫార్మ్ చేస్తే మేబీ తిరిగి మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడగలడేమో, ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే సెలెక్టర్స్ చూస్తారేమో అన్న ఒక ఆలోచన ఉండొచ్చు. సో ఆ దృష్టిలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ భరత్ అరుణ్ ఉన్నారు కాబట్టి యాజ్ టాలెంట్ హెడ్, తనతోటి షమి గతంలో కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇండియన్ టీంలో ఉన్నప్పుడు, వాజ్ ద ఫాస్ట్ బౌలింగ్ కోచ్ ఫర్ ఇండియా. మేబీ తిరిగి షమి ఫామ్ లోకి వస్తాడేమో అని ఒక షమి ఫ్యాన్ గా ఆలోచించవచ్చు అనమాట. ఇది ఇప్పటిదాకా జరిగిన ట్రేడ్ విషయాలు. కొన్ని టీమ్స్కి అయితే మోరార్లెస్ వాళ్ళ కోర్ సెట్ అయిపోయి ఉంది, ఒకటి అరా ప్లేయర్ మాత్రమే తీసుకోవాలేమో అంతవరకే ఉంటుంది. బట్ సంబడి లైక్ డీసీ వాళ్ళు ఎవరిని ట్రేడ్ చేసుకుంటారు, కేకేఆర్ వాళ్ళకు ఒక కెప్టెన్ కావాలి, వెంకటేశ్వర రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. కానీ ఆఖరి క్షణం వరకు ఎవరు వాళ్ళ దగ్గర ఉన్న, అంటే ఇప్పుడు కీప్ యువర్ కార్డ్స్ క్లోజ్ టు యువర్ చెస్ట్ అంటారు, అంటే మీ ప్లాన్స్ అంటే ఎవరికి చెప్పకూడదు కదా, ఆఖరి క్షణం దాకా చెప్పకుండా ఉండాలని కొంతమంది టీమ్స్ ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. విచ్ ఇస్ వై ఇంకా రిలీజ్ లిస్ట్ ఎవరు కూడా కన్ఫర్మ్ చేసుకోలేదు. 3ంటికి తెలిసిపోతుంది 15 నవంబర్న. దాని తర్వాత అఫ్కోర్స్ డీటెయిల్గా చర్చించుకోవచ్చు ఎవరి దగ్గర ఎలాంటి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఎవరికి ఏ టీంకి ఏ ప్లేయర్స్ ఏ స్కిల్ సెట్ కావాలి, దాని తర్వాత సెపరేట్గా మాట్లాడుకుందాం. అదనమాట సంగతి. Day 2కి సంబంధించిన యాక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అలాగే రిటెన్షన్ లిస్ట్, రిలీజ్ ప్లేయర్ లిస్ట్తో పాటు నెక్స్ట్ వీడియో చేసుకుందాం. దానికోసం మీరు ఎదురు చూస్తుంటే కనుక లెట్ మీ ఇన్ ది కామెంట్స్. అండ్ అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేస్తే నెక్స్ట్ వీడియో రాగానే మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.